సామాజిక అస్త్రం హాయ్ హలో నమస్తే ఈరోజు మీకు ఒక స్పెషల్ ప్లేస్ని చూపించబోతున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ కానీ తాతయ్య కానీ నానమ్మతో కానీ అనుబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఏదన్నా చిన్నప్పుడు కథ చెప్పాలన్నా అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఇలాంటి కథలు ఎవరు చెప్తారు? మన నానమ్మో తాతయ్యో చెప్తారు. అలాంటి పెద్దవాళ్ళని చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? గౌరవించాలనిపిస్తుంది. వాళ్ళు చెప్పే అమూల్యమైన మాటలు మనకి వినాలనిపిస్తుంది. అమ్మ నాన్న మాటలన్నా వినరేమో కానీ నానమ్మ తాతయ్య లేకపోతే అమ్మమ్మ తాతయ్య చెప్పిన మాటలు ఖచ్చితంగా వింటారు. అలా చాలామంది అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యల్ని ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను. నాతో పాటు రండి. చూడండి, మనం కోనేరు చారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి వచ్చాము. ఈ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ని అసలు ఎవరు నడుపుతున్నారు? ఇది అసలు ఓల్డేజ్ హోమా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో ఎవరెవరు ఉంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం రండి. చూడండి, అసలు ఇది కోనేరు చారిటబుల్ ట్రస్ట్ అని అయితే మనం వచ్చాం. మీరు చూడొచ్చు, అసలు ఇది ఒక గార్డెన్ ఏరియా లాగా ఉంది. అంతా అసలు ప్రకృతి ఒడి అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? పసిపాప దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ప్రకృతిని చూస్తుంటే అసలు చాలా పరవశించిపోవచ్చు. అసలు ఈ మొక్కలు చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం అంతా. ఇక్కడైతే ఈ కోనేరు చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్, భీమేశ్వరరావు గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, అసలు ఎవరు అంటే ప్రెసిడెంట్, ట్రెజరర్ ఇలా ఉంటారు కదా, అసలు మాకు పరిచయం చేస్తారు? కోనేరు నరేంద్ర బాబు గారు గత 4 సంవత్సరాల నుంచి వీరే అధ్యక్షులుగా ఉన్నారు. నమస్తే అండి. నా పేరు భీమేశ్వరరావు. నేను 2016 నుంచి సెక్రటరీగా కార్యదర్శిగా ఉన్నాను. వీరేమో మా ట్రెజరర్ కోశాధికారి కోనేరు శివాజీ గారు. అంటే మా 2018 నుంచి వారు ఉన్నారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ లో ఓల్డేజ్ హోమ్ ఉంది. ఆ ఓల్డేజ్ హోమ్ చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా ట్రీట్ చేస్తారు అని వినొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అంతా కూడా వాతావరణం కూడా చాలా బాగుంది. ఒక గార్డెన్ లోకి వస్తున్న ఫీలింగ్ వస్తుంది. అసలు ఈ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ అసలు ఎప్పుడు పెట్టారు? దీంట్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? ఇది 1999 సంవత్సరంలో ఒక 9 మంది విజయవాడలో ప్రముఖులు కలిసి కోనేరు ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు చేశారండి. అంటే మన కోనేరు హంపి యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ గా అయినప్పుడు అహ్మదాబాద్ లో మన కోనేరు వాళ్ళ అమ్మాయిని గౌరవించాలి, ఒక సన్మానం చేయాలి అనే ఉద్దేశంతో వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్స్ నుంచి వచ్చిన 9 మంది పెద్దలు కలిసి ఈ ట్రస్ట్ స్థాపించారండి. గుణదల సర్పంచ్ గా చేసినటువంటి కోనేరు నారాయణరావు గారు మాకు భీష్మ కురు పితామహులండి. ఈ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావానికి ప్రధాన కారణం వారు. వారికి చేదోడు వాదోడుగా నిలబడింది కోనేరు మధుసూదన్ రావు గారు. అంటే ఇప్పుడు మన నగర ప్రథమ మేయర్ గా చేసిన శ్రీధర్ గారి నాన్నగారు వారు. అలాగే కోనేరు లక్ష్మణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసినటువంటి కోనేరు సత్యనారాయణ గారు. వాణి నికేతన్ అధినేత కోనేరు రామచంద్రరావు గారు. లైలా కాలేజీ మ్యాథమెటిక్స్ లెక్చరరు శిబారు గ్రూపుల అధినేత అనిల్ కుమార్ గారి తండ్రి గారైన కోనేరు సుబ్బయ్య గారు కూడా మా ఫౌండర్ మెంబర్స్. కోనేరు బసవేశ్వరరావు గారు, కోనేరు రామలింగేశ్వరరావు గారు, కోనేరు భాస్కర్ రావు గారు ఎన్నికేపాడు, ఇలా ఈ 9 మంది కలిసి ఈ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ అనేది ఆవిర్భవించడానికి మెయిన్ కారణం అండి. అలా 9 మంది కలిపి 1999 మేలో ఇది రిజిస్టర్ చేసామండి. 1999 మే అండి. అప్పుడు ఆచార్య కోనేరు రామకృష్ణారావు గారు తర్వాత వారు ఆంధ్ర యూనివర్సిటీను గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా అయ్యారు. వారిని సన్మానించామండి. తర్వాత కోనేరు హంపిని కూడా సన్మానించాం. అప్పటి నుంచి కూడా ఈ ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ అయిందా లేకపోతే అప్పుడు ఎటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఊళ్ళన్నీ తిరిగి మెంబర్స్ గా జాయిన్ చేసి నారాయణరావు గారు ఆ టైంలో కార్యదర్శి ఆంజనేయులు గారు తిరిగారండి బాగా ఊళ్ళో. సుమారు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఇప్పటి వరకు? ఇప్పుడు మొత్తం ఒక 500 మంది ఉన్నారండి. 500 మంది ఉన్నారు. అవునండి. మొట్టమొదటి మాత్రం వాళ్ళు జాయిన్ చేసినప్పుడు ఒక 150-200 మందితో స్టార్ట్ చేశారు. ఆ తరువాత
2004లోనండి మాకు ఈ స్థలం 29 సెంట్లు. ఇంకొక డౌట్ ఏంటంటే ఒక 500 మంది వరకు మెంబర్స్ ఉన్నారు, దానిలో ఓన్లీ కోనేరు వాళ్ళే ఉంటారా లేకపోతే ఎవరైనా మెంబర్స్ కావచ్చు? కోనేరు వాళ్ళే. ఓన్లీ కోనేరు వాళ్ళే. అవునండి, సర్నేమ్ కోనేరుగా ఉన్న వాళ్ళే దీంట్లో మెంబర్స్ అండి. ఓకే. అంటే కోనేరు వాళ్ళ ఆడపడుచులు కూడా ఉంటారండి. ఓకే, ఆడపిల్లలు. అవునండి. అంటే మాకు 3 రకాల మెంబర్షిప్స్ ఉన్నాయండి. 10,000 రూపాయలు కడితే తరతరాలు వాళ్ళకి సభ్యత్వం ఉంటుంది. అంటే లా ఆఫ్ ప్రైమోజెనిచర్ ఫాలో అవుతా ఉంది, పెద్ద కొడుకు వస్తుంది రైట్. తరువాత 5,000 కడితేనేమో 2 తరాల వరకు మెంబర్స్ గా ఉంటారు. 2,500 ఏమో మెయిన్లీ అది ఆడపిల్లల కోసం పెట్టామండి, లేకపోతే లైఫ్ మెంబర్షిప్ అది. తరువాత 2004వ సంవత్సరంలో గోసాల వాసవ్యులు కోనేరు నాగేశ్వరరావు గారు, విజయ్ కుమారి దంపతులు వాళ్ళ పిల్లల పేర్లతో మోహన్, రమేష్ మాకు ఈ గోసాల్లో వాళ్ళ నివాస స్థలం మాకు డొనేట్ చేశారు. ఈ ప్లేస్ వాళ్ళది నాగేశ్వరరావు గారు. ఇది 29 సెంట్లు అండి. వారు 2004 జనవరిలో ఇచ్చారు. ఆ తర్వాత మన కోనేరు సత్యనారాయణ గారు మొట్టమొదట 1,00,000 రూపాయలు మెటీరియల్ పంపిస్తే వర్క్ స్టార్ట్ చేసాం. 2005 నుంచి మొదట్లో ఒక 11 గదులు కట్టాము. 2005లో. అవునండి. ఆ తర్వాత కోనేరు శ్రీధర్ గారు సెక్రటరీగా అయిన తర్వాత ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసాం. అంటే దాతలు ఇచ్చిన దానికి 1,00,000 రూపాయలకి కింద గదిలో వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ ఫోటో పెట్టామండి. ఫస్ట్ ఫ్లోర్ లోనేమో 1,50,000 రూపాయలు ఇస్తే గదికి వాళ్ళ పేరు పెట్టాం. మళ్ళీ ఆ తర్వాత శ్రీధర్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడే గ్రౌండ్ ఫ్లోర్ లోను పైన 3 రూమ్స్ ఎక్స్టెండ్ చేసామండి. ఇప్పుడు మొత్తం 14 గదులు ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోర్ లో 14 గదులు. అవునండి. దాంట్లో 2 గదుల్లోనేమో మా స్థలాన్ని డొనేట్ చేసిన నాగేశ్వరరావు, విజయ్ కుమారి దంపతులు ఉండి దైనందిన పర్యవేక్షణ వారే చూస్తూ ఉంటారు. రెగ్యులర్ గా వాళ్ళే చూస్తూ ఉంటారండి. 2 గదుల్లోనేమో కిచెన్, డైనింగ్ హాల్ ఉంది. తర్వాత ఆ విధంగా మా కింద ఒక 10 రూమ్స్ ఉంటాయి, పైన 13 గదులు వచ్చినాయి. తర్వాత 2016-17లో పైన కూడా మేము ఒక సమావేశ హాలు, భోజనశాల కట్టాము. కాన్ఫరెన్స్ హాల్ లాగా. ఆ టైంలోనే లిఫ్ట్ కూడా పెట్టాం. సార్, ఈ స్థలాన్ని ఇచ్చారు మొత్తం, ఇక వాళ్ళకి తదనంతరం కూడా ఎవరికి హక్కు లేకుండా ఇచ్చేసారండి కంప్లీట్ గా? లేదు, మొత్తం అసలు మా ట్రస్ట్ రిజిస్టర్ చేసేసారు. అవునండి. అదే ఇక్కడే ఉన్నారండి కోనేరు నాగేశ్వరరావు గారు, కోనేరు విజయ్ కుమారి దంపతులు. ఓకే, నమస్తే అండి. అసలు ఎందుకంటే మీ దాతృత్వానికి, మీ పెద్ద మనసుకి అసలు హ్యాట్స్ ఆఫ్ అండి వన్స్ అగైన్. మంచి పనికి, ఇలాంటి మంచి విషయానికి మేము ఉపయోగపడాలి, మా వంతు మేము చేయాలని మీరు 29 సెంట్లు అంటే మామూలు విషయం కాదు. మాజీ సర్పంచ్ అండి వీరు, కోనేరు కోటేశ్వరరావు గారు. వారు ఒక ఇంజనీర్. యాక్చువల్ గా గుంటూరులో జనరల్ మేనేజర్ మన ఫెడరల్ ఎల్ఐఎస్ కంపెనీలో వర్క్ చేస్తూ, నాన్నగారు పెద్ద వయసు అయిన తర్వాత ఈ ఊళ్ళో ల్యాండ్ లార్డ్ కూడా వారు, అందుకని వ్యవసాయంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ ఖాళీ స్థలంలో మేము ఉండేవాళ్ళం. అక్కడ ఇల్లు ఉండేది, ఇదంతా చేను. అలాగే 2 అసలు కొబ్బరిలు ఉండి, అన్ని రకాల చెట్లు ఉండి. ఫిబ్రవరిలో వచ్చారు, జనవరిలో మొదలు చూసి ఆశ్చర్యపోయి చాలా బాగుంది ల్యాండ్, బారుగాను. మీరు ఇచ్చేనంటే జనవరి 23వ తారీఖు నేను వీళ్ళకి రిజిస్టర్ చేసి, మేము ఉన్నంత కాలం మా భార్యాభర్తలు ఉన్నంత కాలం ఇక్కడ ఉండేటట్టు అని రాసుకుని రిజిస్టర్ చేసి. ఓకే, కానీ ఇప్పుడు మీరు అసలు ఇక్కడ చేయాల్సిన వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అలా కూర్చున్నా కానీ అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ వన్ ఆఫ్ ద మెంబర్గా వీళ్ళందరినీ కూడా ఇక్కడ మీరే చూసుకుంటారట. అందులో ఇక్కడ అసలు ఎంత క్లెన్లీనెస్ ఉందంటే, ఎంత నీట్గా ఉందంటే, దీనికి కారణం మీ దంపతులే అని చెప్తున్నారమ్మా. విజయ్ కుమారి గారు మీ వల్లే అంటున్నారు. ఓకే, కానీ ఇద్దరు కూడా చాలా గొప్ప మనసుతోటి, చాలా మంచి మనసుతోటి మీ దాతృత్వానికి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ప్లేస్ ఎంత నీట్గా ఉంది, అందరు ప్రశాంతంగా ఉన్నారండి. కేవలం
మీ వాళ్ళేనండి. అలాగే మొదటి నుంచి కూడానండి మా ట్రస్ట్ పెట్టి ఇప్పటికి 26 సంవత్సరాలు అయింది. మొదటి నుంచి కూడా ట్రస్టీగా ఉన్న ఆయన మాకు కోనేరు నాగేశ్వరరావు గారు నమస్తే అండి. వీరు పరమట వాస్తవ్యులు, ప్రస్తుతం కానూరులో ఉంటున్నారు. ఇది మహదేవపురం కాలనీ దగ్గరలో. మాకు బిల్డింగ్ లో కట్టినప్పుడు మాకు సహాయ సహకారాలు కంప్లీట్ గా వారి ఉంటాయి. ఓకే, చాలా మంచి విషయం అండి. మీరు ఒక యజ్ఞానికి పూనుకున్నారండి. ఈ రూమ్ కి కూడా ఇలా గది దాతలని పెట్టారు. అది ఎలాగా, ఎవరైతే స్పాన్సర్ చేశారో అట్లా పెట్టారా, ఎలా పెట్టారా? స్పాన్సర్ ఎవరైతే చేశారో వారి పేరే పెట్టాము. వారు ఎవరి పేరు పెట్టమంటే వారి పేరు. అంటే ఎంత వరకు స్పాన్సర్ చేసిన వాళ్ళకి అలా పెట్టారు? 1 లక్ష రూపాయలు తీసుకున్నాము మొదట్లో. అంటే అది 2005లోనా అట్లాగా? 2004లో స్పాన్సర్లు మా దాతలు ఇచ్చిన లక్ష ఇచ్చారు. వాళ్ళతో పాటు అది తలా 1 లక్ష తీసుకొని ఎవరైతే దాతలు ముందుకు తిరిగి అన్ని చోట్ల అన్ని ఊళ్ళలో తిరిగి చూశారు, మోహన్ గారు, నారాయణరావు గారు పెద్దలు వాళ్ళ కలుపుకొని ప్రతి ఊరు వెళ్ళి అది ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా మన తరఫున పెడుతున్నాం అని చెప్పి అడిగితే ముందుకు వచ్చారు దాతలు. అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా మేము ఇస్తాం మా నాన్నగారి పేరున, మా అమ్మగారి పేరున అని చెప్పి అందరూ ముందుకు వచ్చి ఇచ్చారు. ఓకే, ఇదైతే మీ బొబ్బా కృష్ణయ్య కుటుంబమ్మ గారుల జ్ఞాపకార్థం. వారి కుమారుడు బొబ్బా ధర్మారావు, లైలా కుమారి, వారి మనవడు బొబ్బా గోపాలకృష్ణ, కృష్ణప్రియ వణుకూరు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి అప్పుడు ఇలాగా ఈ గది వాళ్ళ పేరు మీద పెట్టారు. అలా ప్రతి గది అలాగే వాళ్ళ పేరు. అట్లా సుమారు ఎంతమంది దాతలండి? మాక్సిమం గోసాల గ్రామస్తులకి ఇచ్చారు. ఎక్కువ గోసాల గ్రామస్తులు ఇచ్చారు. వాటిలో ఒక గదేమో వాళ్ళ తమ్ముడు ఇచ్చారండి, డాక్టర్ కోనేరు రాఘవేంద్రరావు గారు. వారు కంకిపాడులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. చుట్టుపక్కల విలేజెస్ లో అందరికీ కూడా ఆయనే ఆ రోజుల్లో డాక్టర్ అండి. గోసాల నుంచి ఎవరైనా వెళితే ₹1 కూడా తీసుకునేవాళ్ళు కాదు ఆయన. ఆయన ప్రాంతీయ అభిమానం, సొంత ఊరు కదండి అందరూ అనేది. అలాగే వారు సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయిలు ముగ్గురు కలిసి మేము ఇట్లా ఒక బ్లాక్ కి 5 లక్షల చొప్పున తీసుకుని ఇచ్చామండి. అది ఇప్పుడు వాళ్ళ పేరు అందుకే కోనేరు రాఘవేంద్రరావు గారు బ్లాక్ అని. ఓకే, బ్లాక్ కి ఒక 5 lakhs వరకు ఇస్తే గనక బ్లాక్ పేరు పెడతారు. అవును, ఇది ఎందుకంటే 3 అంతస్తులు వచ్చినాయి, మధ్యలో లిఫ్ట్ మెట్లు వచ్చినాయి, 6 బ్లాకులు. దానికి ఎందుకంటే ఆ పైన 2వ అంతస్తుకేమో నేను మా పేరెంట్స్ పేరుతో ఒక 5 లక్షలు ఇచ్చాను. ఆ పైన ఏమో మన కోనేరు సత్యనారాయణ గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ కోనేరు లక్ష్మీ యూనివర్సిటీ, ఆయన 10 లక్షలు ఇచ్చారండి. అట్లాగే నేను మా బ్యాంక్ నుంచి కూడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో నేను డిప్యూటీ జనరల్ మేనేజర్ గా 2012 డిసెంబర్లో రిటైర్ అయ్యాను. అందుకని మా బ్యాంక్ వాళ్ళు కూడా ఒక 6.5 లక్షలు ఇచ్చారు. ఆ కిందేమో డాక్టర్ శంకర్ బసవరావు గారి బ్లాక్, ఆయన కూడా మన రాఘవేంద్రరావు గారి ఫ్రెండ్, ప్లస్ ఆయన చిన్న బాల్యం ఆయన గోసాల్లో జరిగింది. ఆయన కరోనా టైంలో చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి వారి పేరుతో 5 lakhs ఇచ్చారు. తర్వాత అక్కడ 2వ అంతస్తులోనేమో వీరమార్చనని పాండురంగారావు అరుణ గారు. అరుణ గారు అంటే మా ప్రెసిడెంట్ నరేంద్ర బాబు గారి కజిన్ సిస్టర్. వారు బిట్స్ వెలానీలో 21 years PS డివిజన్ ఇన్ఛార్జ్ గా పనిచేశారమ్మా. మా సిస్టర్ కూడా MA లీడ్ అక్కడ కూడా పనిచేశారు. ఆఫ్టర్ 21 years ఇక్పాయన్ యూనివర్సిటీ ఉంది కదా మనకు హైదరాబాద్ లో, దాని అడ్వైజర్ గా పనిచేశారు. ఆయన కూడా మా చెల్లెలు, ఆయన మా పెదనాన్న గారి పేరు కోనేరు సీతారామయ్య గారు, మా నాన్న గారి పేరు అనసూయమ్మ, మా పెద్దమ్మ గారు, వారి పేరు 5 లక్షల రూపాయలు ఈ బ్లాక్ ఇచ్చారు. అట్లా మా అమ్మాయి కూడా ఎడ్యుకేషన్ లోనే 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకొక బాబాయ్ గారు అమ్మాయి కూడా ఢిల్లీలో ఉంటుంది ఆశాని, ఆమె ఒక 3 లక్షల రూపాయలు 2 రూములకి పైన ఇచ్చింది. 1.5 లక్ష అండి అప్పుడు పై రూమ్కి ఇచ్చి. తర్వాత మళ్ళీ సుమారు 1 లక్ష రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ కింద ఇవ్వడం జరిగింది. అట్లా మనకి ఆర్థికంగా పరిపుష్టి అయింది. దీనికి ఇంకొకటి ఏంటంటే, ఈ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కేవలం ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేయడమే కాకుండా కూడా స్కాలర్షిప్ కూడా ఇస్తారట. స్కాలర్షిప్ విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు పేదవాళ్ళకి ఇస్తామండి. పర్టికులర్ గా ఎంత ఇస్తారండి స్కాలర్షిప్? అంటే ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, డాక్టర్స్ వీళ్ళకైతే 10,000, డాక్టర్స్కి అయితే 10,000 రూపాయలు. ఆ విధంగా మేము మొట్టమొదటి ఏంటంటే మీకు చెప్పవలసింది, 2009లో మహిళా దినోత్సవం రోజున మార్చి 8వ తారీఖున
కోనేరు లక్ష్మీబాయి అని వారి జ్ఞాపకార్థం భర్త కోనేరు చలమయ్య మాస్టర్ గారు వారు ఒక 51 రూపాయలు ఇచ్చే విద్యానిధి స్టార్ట్ చేశారు 2009 సంవత్సరంలో. ఆ విద్యానిధి తర్వాత డెవలప్మెంట్ అయ్యి మనకి స్కాలర్షిప్స్ కి మన ఎడ్యుకేషన్ లోన్లు వీటికి అవి వారు ఎవరో కాదు మన భీమేశ్వరరావు తల్లిదండ్రులే, ఎవరు కోనేరు చలమయ్య గారు లక్ష్మీబాయి గారు. అట్లా మనకు విద్యానిధి అనేది స్టార్ట్ అయింది 51,000 రూపాయలు వీళ్ళ నాన్నగారి చేతుల మీద. కానీ దాని డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఇది ఆర్థిక పరిస్థితి పెరిగిన తర్వాత 2016లో వారు సెక్రటరీగా వచ్చిన తర్వాత ఫస్ట్ రూపశ్రీ అనే విద్యార్థినికి ఒక 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం 2016లో పేరు కూడా తెలుస్తుందండి. సూపర్ అండి. తర్వాత 2017లో ఒక 7 మందికి మన సుబ్బయ్య గారు అని చెప్పి వ్యవస్థాపక ట్రస్టీ వారు అధ్యక్షతగా ఉన్నప్పుడు ఒక 55,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత 2018లో మళ్ళీ ఇంకొక 14 మందికి 1,35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 2019లో కూడా ఈ ప్రొఫెసర్ వి పాండురంగారావు వల్ల సుమారు ఒక 2,35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 2020 సంవత్సరంలో మా కరోనా మహమ్మారి వల్ల ఈ సమావేశం అనేది మేము నిర్వహించలేదు, స్కాలర్షిప్స్ ఇవ్వలేదు. 2021లో మళ్ళీ 2,83,000 రూపాయలు హీల్ పారడైజ్ స్కూల్ వ్యవస్థాపకులు ఉన్నారు కోనేరు సత్యనారాయణ గారు డాక్టర్ గారు, వారి ద్వారా ఒక 2,85,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 2023లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సార్ పనిచేసింది అక్కడే, ఏపీ జోనల్ మేనేజర్ ప్రసాద్ గారి ద్వారా 2,80,000 ఇవ్వడం జరిగింది. 2024లో శారదా ఎడ్యుకేషన్ సొసైటీ విజయవాడలో పాపులర్ మేనేజింగ్ డైరెక్టర్ శారదా గారి ద్వారా 62 మంది విద్యార్థులకు 6,35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అంటే నవంబర్ 12 ఈ సంవత్సరం చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు కాంటినెంటల్ కాఫీ చైర్మన్ గారు, భారతీయ సత్యవాణి గారు వారి ఇద్దరు ముఖ్య అతిథులుగా వచ్చి 90 మంది విద్యార్థులకు సుమారు 9,35,000 రూపాయలు పారితోషికాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇప్పటి వరకు మేము 285 మందికి 29,36,000 రూపాయలు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇప్పటి వరకు. కానీ అసలు ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పేర్లు చెప్తున్నారు, ఎంతమందో చెప్తున్నారు, ఇయర్ ఎంత ఇచ్చారో కూడా చెప్తున్నారు. మీకున్న మెమరీ పవర్ మాకు కూడా కొంచెం ఉండుంటే చాలా బాగుండేదండి. ఎన్ని ఇయర్స్ అండి? 83. చూసారు కదండి, 83లో కూడా అలా మెమరీ పవర్ ఎంత షార్ప్ గా ఉందో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ముందు ట్రెజరర్ శివాజీ గారు ఉన్నారు, కోనేరు శివాజీ గారు. నమస్తే అండి. మొన్న బుడమేరు వరదలు వచ్చినప్పుడు అండి మన ఆశ్రమం వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వరద బాధితుల సహాయార్థం అందరూ కలిసి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అందరికి 4,000 చొప్పున ఇస్తానని చెప్పి ముందు అంతా పాత ఏరియాస్ కూడా ఇచ్చారండి ఏప్రిల్ నుంచి అని చెప్పిస్తే వీళ్ళు ఏం చేశారంటే మన వరదలు వచ్చినప్పుడు ఆ 4,000 ఇచ్చినవన్నీ కూడా ఏరియర్స్ ఇచ్చినవన్నీ కూడా కలిపి చంద్రబాబు నాయుడు గారికి వరద బాధితుల సహాయార్థం ఇచ్చారండి. ప్లస్ ఆశ్రమం తరపున నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా వారు కూడా వారి అమౌంట్ కొంత ఒక 50,000 రూపాయలు వారు కూడా ఇచ్చారండి. సూపర్ అండి. 50,000 రూపాయలు అందజేశారు, అది వారు సొంతంగా ఇచ్చారండి. ప్లస్ వీళ్ళు ఏంటంటే ఏప్రిల్ నుంచి ఆయన 3 నెలలు బకాయిలు ఇచ్చారండి, 4,000 చొప్పున ఇస్తానని చెప్పి ఇస్తే ఆ డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసారండి. వీళ్ళు తిరిగి వాళ్ళు ఉంచుకోకుండా వరద బాధితుల కోసం అని చెప్పి ఆశ్రమంలో వాళ్ళందరూ కలిసి ఇచ్చేసారండి. అందరూ కూడా ఇంకా వాళ్ళకి సహాయార్థం ఇచ్చేసారండి అందరికి. సూపర్ అండి. 67,000 రూపాయలు పోజేసి ఇచ్చారండి. వాళ్ళే పోజేసి మనం చెప్పలా, వాళ్ళందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చుకున్నారు. సరే కదండి, స్వచ్ఛందంగా దాదాపుగా 67,000 రూపాయలు వరద బాధితులకి. మాకు ఇక్కడ బాగానే ఉంటున్నాము, చక్కగా ఉంటున్నాము, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మేము ఈ 67,000 రూపాయలు ఇస్తే ఇంకా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనే దీంతో ఇవ్వడం చాలా మంచి విషయం. మేము మామూలుగా కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుండి ఈనాడు సహాయ నిధి కింద మేము 1,00,000 రూపాయలు ఇచ్చామండి. మేము ట్రస్ట్ తరఫున వారు పర్సనల్ గా 50,000 రూపాయలు వారు ఇచ్చుకున్నారండి. సూపర్ అండి. సో ఒకరిని మించి ఒకరు అలా ఉన్నారు. అసలు మీరందరూ గోల్డెన్ పీపుల్ అండి. మాకు ఏదో మా వంతుగా మేము చేస్తున్నాం అంతే, ఏమీ లేదు దాంట్లో. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు కదా, వాళ్ళతో మనం మాట్లాడదామండి.
కోనేరు నాగేశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు ఈ స్థలం ఇచ్చినది కాకోకుండా రోజు ఉండి దైనందిన కార్యక్రమాలన్నీ చూసుకుంటారు. సాధక బాధకాలన్నీ వాళ్ళే చూసుకుంటారు. వంటలు రాకపోయినా ఆయనే లోపలికి వెళ్ళిపోయి అన్ని ఆయనే చూసుకుంటారు. మేము ఏదో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చి సపోర్ట్ గా ఉంటాం. చాలా ఓపిక కావాలండి ముందు. అది అదన్నీ వారు చూసుకుంటున్నారు. దాని మీద మాకు చాలా ఆనందంగా ఉంది అసలు. ఎందుకంటే అసలు వాళ్ళ ఏజ్ కి అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు కానీ నేను వచ్చిన దగ్గర ఎవరైనా స్థలం ఇచ్చేసి ఊరుకుంటారండి, కానీ వాళ్ళు సేవ చేసుకుందామని చెప్పి ఇక్కడ కూర్చుని అన్ని చేస్తున్నారండి. వాళ్ళు సేవ చేసుకోవడం అనేది అసలు అందరికీ కూడా చాలా మహద్భాగ్యం అని చెప్పాలి. మా హోమ్ లో ఉన్న వాళ్ళలో సీనియర్ మోస్ట్ మెంబర్ వీరేనండి. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చక్కగా ఉన్నారు మీరు. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 10 సంవత్సరాల నుంచి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుడ్లవల్లి నుంచి వచ్చాను. ఇక్కడ అంతా ఎలా ఉంటుంది వాతావరణం? బాగా ఉండబట్టే 10 సంవత్సరాల నుంచి నేను ఉండగలిగాను. ఇంత ఆరోగ్యంగా కూడా ఉండగలిగాను. చాలా యాక్టివ్ గా కూడా ఉన్నారు. అదే. మీకు ఎన్ని సంవత్సరాలు? 92 సంవత్సరాలు. అన్ని తింటారా? నాన్ వెజ్. ఓకే, వెరీ గుడ్. ఆహారం కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకుంటాను. అందుకే మీరు ఇంత యాక్టివ్ ఉన్నారు. కాస్త నడుస్తూ ఉంటాను. అంటే చిన్న సంవత్సరం పని కూడా బాగా ఇంట్లో బాగా పని చేసుకునేదాన్ని. గొడ్లు గేదెలు అవి ఉండేవి, పని అది కూడా చేసుకునేవాళ్ళం. ఆ అలవాటు చొప్పున ఆరోగ్యం ఏదో ఒకటి రౌండ్ వేస్తూ తిరుగుతూ ఉండాలి. ఎంతసేపు ఇంకా యాక్టివ్ ఉండాలి. కొంచెం ఎక్కువగా తిరగాలి, అటు ఇటు తిరగాలి. కూర్చోదు, ఇప్పుడు కూడా కూర్చోబుద్ధి కాదు. పడుకుంటే ఎలా అనిపిస్తుంది? పగలు పడుకోవాలంటే? పగలు పడుకోవటం కొంచెం, రాత్రి పూట అసలు నిద్ర పట్టట్లేదు. అది పెద్ద ప్రాబ్లం అయింది. అంతేగాని నాకు ఏ లోటు లేదు. అయితే అమ్మ, మీరు 92 సంవత్సరాలు కదా, మీకు 20, 30 అంటే నా వయసు ఉన్నప్పుడు ఏదన్నా ఒక విషయం చెప్తారా నా కోసం? తాతగారితోనో ఏదో ఒకటి చెప్పండి, మీ పిల్లల గురించో. మా పిల్లల గురించి. ఎంతమంది పిల్లలు మీకు? 4 అమ్మ. 4 అయితే 3 పోయారు. ఆ దరిద్రం చేత నేను ఇక్కడికి రాలేదు. ఏం పర్లేదు, ఏం కాదు. మీరు చక్కగా ఉన్నారు. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే మాకు ఇంకా సంతోషం. మీలాంటి పెద్దవాళ్ళు మాకు చెప్తూ ఉండాలి, మాకు ధైర్యం ఇవ్వాలి. మరి మీరే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఆవిడ గనక మాట్లాడటం బిగిన్ చేస్తే నోరంతా సుభాషితాలేనండి. అసలు ఏ సుమతి శతకమో, వేమన శతకమో, భాస్కర శతకమో అలా అలవోకగా వచ్చేస్తాయి. ఆ టైంలో చదువుకున్నారు మీరు? నేను 7 చదివానమ్మా. 7th క్లాస్ చదివారు. గుడ్లవల్లిలో 7 వరకు ఉంది. మాకు గర్ల స్కూల్, బాయ్స్ స్కూల్ వేరు, గర్ల స్కూల్ వేరు. బాయ్స్ గర్ల్స్ స్కూల్ వేరు. గర్ల స్కూల్లోనే చదువుకున్నాను నేను. ఆ తర్వాత బందరల్లి ట్రైనింగ్ అయితే స్కూల్ మాస్టర్ ఉద్యోగం అప్పుడు బతిమాలి ఇచ్చేవారు ఉద్యోగాలు నా టైంలో. మరి అప్పుడు చేయలే మీరు? ఇది చేయలేదు. అంగళూరు ముందడిగేసిందిగా, అంగళూరు ఆడవాళ్ళు ముందడిగేశారు కానీ మేము వేయలేదు. మా ఊరాళ్ళు. అయ్యో, నాతో చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా. సరే, నా కోసం మీరు చిన్నప్పుడు చదువుకున్నది ఏదైనా పద్యం గాని శతకం గాని చెప్తారా? తల్లి సేవించిన దైవతార్చన మేళ, తండ్రి కలిగిన పెన్ని దానమేళ, దేన రక్షణం ఉండ తీర్థాటనం వేళ, పతిభక్తి కలిగిన వ్రతములేల, రసికత్వమున్న రత్నభూషణమేళ, ఘన సాహసం ఉండ దంతి రెక్కనేల, తగు వినయమున్న వశ్యౌషధంబులేల. దీనికి అర్థం కూడా మాకు తెలియదు అసలు. ఎంత బాగా చెప్పారో మీరు. చెప్తారా దీనికి అర్థం, భావం చెప్తారా నాకు? తల్లి సేవించారంటే తల్లి కొలిస్తే దైవాన్ని కొలిచినట్టు, తండ్రి ఉంటే పెద్ద నిధి ఉన్నట్టే, డబ్బు ఉన్నట్లే. దీన రక్షణ అంటే దీనుని కసి రక్షిస్తా అంటే తీర్థయాత్రలకు వెళ్ళక్కర్లేదు. రసికత్వం ఉన్న మాటలు చక్కగా ఏదో శ్లోకాలు అటువంటి రసికత్వం ఉంటే రత్నం పోషణ నగలెట్టుకో అక్కర్లే. అయ్యే అన్నం మనిషికి అయ్యే అన్నం. ఇష్ట సంసిద్ధిగా దంతిని ఎక్కడ మనకి ఇష్టమైతే ఏనుగులు ఎక్కడంత సంతోషంగా ఉంటాము. మీరు నా ఫేవరెట్ అయిపోయారు. అయ్యో, చాలా బాగా చెప్పారు మీరు.
మరి మీ పిల్లలకి అవన్నీ నేర్పించేవారా మరి? కొంచెం నేర్చుకున్నారు కానీ నేర్చుకునే ఇది వాళ్ళకు కూడా ఉండాలి. మనం చాలా చిన్న సంవత్సరాలమ్మా చదివి ఆడపిల్లలను కూడా చదివించాలనుకున్నాం కానీ వాళ్ళ కాలేదు, ఏదో అయిపోయింది సంవత్సరం. ఒక విషయం చెప్పాలండి, మన బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ లో చేస్తారు. విమల అని వాళ్ళ మనవరాలు. ఈ రాళ్ల మీద చెక్కబడిన పేర్లు ఉన్న వాళ్ళు ఎప్పటికీ చిరంజీవులే. వాళ్ళ దాతృత్వం వలన ఇంతమంది ఇక్కడ ఇంత హాయిగా ఉండగలుగుతున్నారు అని ఆవిడ చెప్పారు. చాలా బాగుందండి. వయసులో పెద్దదాన్ని కానీ చదువుల్లోను వాటిలో నీకంటే చిన్నదాన్నే కదా. అయ్యో లేదమ్మా, మీరు ఎప్పుడు పెద్దవారే. మీలాంటి పెద్దవారి దీవెనలో మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా. ఈవిడ ముప్పాళ్ళ ఝాన్సీ గారు. ఏ ఊరమ్మా? మద్దూరా మీది? ఓకే. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇప్పుడు 14లో వచ్చానండి. 2014లో వచ్చాను ఇక్కడికి. ఓకే, 2014లో నుంచి ఇక్కడే ఉన్నాను. ఎవరు లేరు, అమ్మ నాన్న అందరూ చచ్చిపోయారు. ఎవరు లేరు. బాబాయ్ గారు అబ్బాయి చూస్తారు, ఆయన ఆలమండు కొట్టి ఆయన చూస్తున్నాడు. ఇక్కడ మీకు అంతా చాలా చక్కగా ఉంది. అసలు మీ రూమ్ కూడా చాలా శుభ్రంగా ఉంది. మీ రూమ్ చూపిస్తారా మాకు? ఎవరు లేరండి. ఇదే ఆధారం. బాబాయ్ గారు అబ్బాయి ఆయన కూడా కొడుకు కూతురు. కొట్టేమో ఆయన కొడుకు సమర్థించుకుంటాడు. కూతురు బొమ్మల సినిమాలు తీస్తారు అమెరికాలో. అక్కడ వర్క్ ఉన్నప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉంటుంది. 3 నెలలు అక్కడ ఉండి వస్తాడు. ఒక రోజున ఆయాసం ఉంది నాకు. అది వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరు ఒకరికొకరు తోడు కూడా రాదండి. పాదాలు పడాల్సిందే. బాగుంటే చేసుకుంటారు, లేకపోతే చదువుకుంటా పడుకుంటారు. ఇక అంతకంటే దొరికేది ఏమీ లేదు. ఇక ఏం కాదులేమ్మా, ధైర్యంగా ఉండండి. ఇంకెక్కడికి వెళ్ళటానికి కూడా ఆధారం లేదు. ఇదే ఆధారం. ఇక బంధువులు ఎవరైనా వస్తూ ఉంటారా? వస్తారు. పెదనాన్న మనవడు వాళ్ళు వస్తూ ఉంటారు. పెదనాన్న కొడుకులు వాళ్ళు వచ్చి చూసేస్తూ ఉంటారు. సరే అమ్మా, అయితే మంచిది. నమస్కారం. థ్యాంక్ యూ. విజయరాణి గారండి, ఈ మధ్య వచ్చారు. మన నందిగామ దగ్గర గోళ్ళమూడి వారిది. ఓకే. వాళ్ళది యాక్చువల్ గా వాళ్ళ ఊళ్ళో ఆవిడకి 3 అంతస్తుల బిల్డింగ్, 5 బెడ్రూమ్లు, ఆల్మోస్ట్ 8,000 చదరపు అడుగులు ఇల్లు ఉంది. కానీ అదంతా వదిలేసేసి ఆవిడ ఇక్కడ ఆశ్రమానికి వచ్చారు. ఇప్పుడు సార్ అయితే చెప్పారు మీకు ఒక 3 అంతస్తుల ఇల్లు ఉంది, పెద్ద రూమ్స్ ఉన్నాయి అని చెప్పారు. మరి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? 3 నెలల నాడు మా అమ్మాయి చనిపోయిందండి. అందుకని చూసేవాళ్ళు తను వదిలి ఉండలేక వచ్చేసాను. ఇక్కడ అంతా ఎలా ఉంది? ఇక్కడ అంటే బాగా నలుగురిలో ఉంటాను. ఒంటరిగా ఉండలేక మనిషిని పెట్టి వంట చేయిస్తా ఉన్నాను. ఉండలేక ఇక్కడైతే నలుగురిలో మర్చిపోతానని వచ్చాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉందా మీకు? ప్రశాంతంగా బాగానే ఉందండి. నాకు అంతా బాగుంది. అందుకే మా అమ్మాయి వాళ్ళు అమెరికాలో ఉంటారు. మనవరాలు వాళ్ళ పిల్లలు. కొన్ని రోజులు నాకు ఏమమ్మా నీకు నచ్చదంటే కాదు, నేను ఇక్కడే ఉంటాను. మీ వయసు ఎంత? 81 జరుగుతుందమ్మా. 81. అప్పుడు దాకా నేనైతే ఉండటం కష్టమే. మాకమ్మ మీరు ఉండాలి. ఏం కాదమ్మా, మీలాంటి వాళ్ళు ఉంటే మాకు ఇంకా ధైర్యం వస్తుంది. నేను 4 గేదెలు చాకరీ చేశానమ్మా. గేదెలు కాసి పచ్చగడ్డి కోసుకొచ్చా, అన్నీ చేసిందాన్ని. ఆయన పోయిన తర్వాత ఇట బయటకు వచ్చా. 7 సంవత్సరాలు చెల్లెలు కోళ్ళు వండి పెట్టింది పెననూరులో. ఆ అమ్మాయి బాగా ఒక అమ్మాయి వెళ్ళింది. మా అమ్మాయి ఏమో మనవరాలు అమెరికాలో ఉంటుందమ్మా. తన కూతురు దగ్గరికి తను వెళ్ళింది. 2 నెలలు అయింది వెళ్ళి. మొన్న మనవరాలు వచ్చి చూసి వెళ్ళింది. మనవరాలకి హైదరాబాద్లో ఇచ్చారు వర్క్ 10 రోజులు. అది చేసి వచ్చి నన్ను చూసి వెళ్ళింది. ఇక్కడైతే మీరు బాగుందిగా, ఇక్కడ చక్కగానే ఉందమ్మా. కాకపోతే జ్ఞాపకశక్తి తగ్గిపోయి మర్చిపోయిన మళ్ళీ గుర్తొస్తుంది. ఈ మధ్యకాలంలో ఏం గుర్తొచ్చింది మీకు? చేసిన పనులు గుర్తొస్తాయమ్మా. నేను ఏదన్నా తినాలనుకున్నా కూడా మర్చిపోయి తిన్న తర్వాత గుర్తొచ్చి తింటా. తినే వాటిల్లో ఏమి ఇష్టం? అమ్మ అన్ని కూరలు తింటా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ పేరమ్మా? సూరపనేని లక్ష్మీ మనోహర్. మా వారు సూరపనేని రామచంద్రరావు. గండిగుంట నా స్వగ్రం. గండిగుంట నుంచి వచ్చారు. మీ వయసు ఎంత? అది చెప్పలేదు. సీక్రెట్ తప్ప. ఇప్పుడు మీరు కూడా వయసు చెప్పపోతే ఎలాగా? 16 ఏళ్ళ అమ్మాయి. 20 ఉంటాయా?
20 ఉంటాయా? ఏం 20 అండి, మా మనవలే పెరుగుతాంటే. కాకపోతే ఇంత అని డేట్ చెప్పలేను కానీ సుమారు కూడా లేదండి. ఎవరికి అవసరం వచ్చిందో వాళ్ళు వేసుకుంటుంది. వాళ్ళు వయసు వేసుకోవటం పంచాయతీలో కానీ ఊళ్ళో కానీ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. కానీ వయసు ఒక్కటి చెప్పలేను, ఏదన్నా అడగండి చెప్తారు. మీ వారి వయసు తెలుసా మీకు? అది నేను చెప్పలేను. ఆయనకి నాకు 25 సంవత్సరాలు పెద్ద. మీకన్నా మేనత్త కొడుకు. అందుకు మూలాన మేము చెడు ఆయన పెరుమచ్చలో పెరిగాడు, నేను గనిగొండలో పెరిగాడు. సరే, ఇప్పుడు మీ మేనత్త కొడుకేనా మీ వారు? మరి మేనత్త కొడుకుని మీరు ఏమని పిలిచేవారు చెప్పండి? అందరిలాగా ఏమండి అనేదాన్ని కానీ బావా బాగా లేదండి. మా వారికి అసలు మేము మాట్లాడుకునే వయసు కూడా లేదండి. కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తాడు, ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఏదో మరి ఆయన ఏమని పిలిచేవారు మిమ్మల్ని? ఏమేం మీ పేరు పెట్టి పిలిచేవారు కాదా? పేరు ఎంత ఉందో, ఎవరిని పిలుస్తారు? పెద్ద పేరు పెట్టుకున్నారు, మరి ఏదో ముద్దుగా 3 అక్షరాలు అయితే పిలుస్తారు. అమ్మా, మరి మీ మనవడి పేరు చెప్తారా? ఆ మనవడి పేరు శ్రీధర్. 2 కొడుకులు, ఒక అబ్బాయి చచ్చిపోయాడు క్యాన్సర్ వచ్చి. ఆ పెద్ద కొడుకు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు. 2వ అబ్బాయి ఊళ్ళో ఉంటాడు. ఆడికి ఒక కొడుకు కూతురు, 2 ఇంజనీర్లు, బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. మీకు నచ్చినవి ఎవరు తీసుకొస్తారు? 2వ అబ్బాయికి మాకు లేదండి. ఏంటంటే తగాదాలు పడి కానీ పోట్లాటలు కానీ కొడుకులు 2 కొడుకు కూతురు. ఆడ చదువులు, ఉద్యోగాలు, తిరుగుడు, ఆడి చదువు ఆడి సరిపోతున్నాడు. షోర్ ఫ్యాక్టరీ ఎంప్లాయ్ 2వ అబ్బాయి. పెద్ద అబ్బాయి లారీ డ్రైవర్ చేసేవాడు. పెద్ద అబ్బాయి కొడుకే బాధ్యత తీసుకున్నాడు. సరే గానండి, ఇప్పుడు మీ వయసు నేను అనుకోవడం ఒక 150 ఉంటాయి అనుకుంటున్నా, ఏమంటారు? వేసుకోండి, అభ్యంతరం లేదు. 150 వేసుకోమంటారా? 200 వేసుకున్నా నేను బాపాను. మా పంచాయతీ వాళ్ళు అట్లా చేశారు నన్ను. 8వ సంవత్సరంలో మా మేన తీసుకెళ్లి దండ పెళ్లి చేసి పంపింది. 8, ఆయనకి 25. అమ్మ బాబోయ్, మీకు 8 ఏళ్ళకే పెళ్లి అయిపోయింది. చిన్నదాన్ని అండి, ఆరోగ్యం పోయిందండి. మా నాన్న అంటే చాలా ప్రేమ. ఆ నాన్నగారితో నాన్న అనేతాలకి మా చింతాత కాటూరు తీసుకెళ్ళి ఆయన నన్ను మళ్ళీ మనిషిని చేశాడండి. అప్పుడు చచ్చిపోయి వేస్తూ ఉండేది కదా. మా నాన్నతో పాటు వెళ్ళిపోయి మా నాన్నోళ్ళు ఆడుకునేదాన్ని. ఆఖరిగా బతకను అనుకుని కాటూరు చింతాత తీసుకెళ్ళి బతికిచ్చి నన్ను ఇచ్చేసి. ఇప్పుడు దాకా చక్కగా యాక్టివ్గా ఉన్నారుగా, అప్పుడే పోతే ఇంత యాక్టివ్గా ఎట్లా ఉండేవాళ్ళు? ఇప్పుడు నాతో మాట్లాడేవాళ్ళు కాదుగా. అప్పుడు బాగానే మాట్లాడాలి. సరే అమ్మా, అయితే వెళ్ళరానా? క్షేమంగా వెళ్ళి లాభంగా. ఓ థ్యాంక్ యూ అమ్మా, నీ బ్లెస్సింగ్స్ చాలు. పొట్లూరి లక్ష్మీ నరసింహ గారండి. నమస్తే అమ్మా, బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాకు కొడుకు వ్యాపారం చేస్తాడు కొడుకు. ఎన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? 4 సంవత్సరాలు. సరే, బాగుందమ్మా. ఇక్కడంతా బాగుందా? సరేనమ్మా, అయితే బాయ్. సార్, ఇక్కడ ఈ బోర్డు ఏంటండి? ఈ బోర్డు దేని గురించి అన్న ఇక్కడ మెన్షన్ చేస్తారా ఏంటి అసలు? 2017లో మేము ఈ స్కీమ్ ఒకటి పెట్టామండి. మాకు ఎందుకంటే ఆ టైంలో మాకు ఫండ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆ రిసోర్సెస్ మొబిలైజ్ చేయాలి అని అనుకుని మేము అనుకుంటున్నప్పుడు గొడవరులో కోనేరు శ్రీరామ్మూర్తి గారని ఒక ఆయన ఉన్నారండి. వారు వాళ్ళ అత్తగారు పేరుతో ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టించేవారు 3 రూపాయలు కట్టి. 3000 రూపాయలు కట్టి కాలం చేసిన రోజున భోజనాలు పెట్టించేవారు. ఇప్పుడు ఒక రోజు మనం ఏమన్నా భోజనం స్పాన్సర్ చేయాలనుకుంటే ఒక 3000 పే చేస్తే ఆయన చేసేవారు. అది చూసి మాకేమనిపించింది అంటే అట్లా కాకుండా 10,000 రూపాయలు కనుక కడితే ప్రతి సంవత్సరం వాళ్ళు చెప్పిన వాళ్ళ పేరు మీద భోజనాలు పెడదామని. అంటే మిగతా చోట్లండి 10,000 కట్టించుకుని 1 సంవత్సరం పెడతారు. మేము అట్లా కాదండి, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చెప్పిన రోజున ఆ భోజనాలు. ఇప్పుడు నేను ఒక 10,000 గనక స్పాన్సర్ చేస్తే నాకు సో డేట్ రోజున ఒక జూలై 25 రోజు, జూన్ 25 రోజు ప్రతి సంవత్సరం పెట్టాలంటే మీరు ప్రతి సంవత్సరం పెడతాం. రెండోది, ఒక రోజు ముందు వాళ్ళని ఫోన్ చేయమని చెబుతాం. ఎంతమంది వస్తారు వీలైతే ఒక రిమైండర్ కాదండి, 3 4 మీరు రండి. మీరు
మీరు కూడా ఇక్కడ వచ్చి సర్వ్ చేయండి, మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి అని చెప్తాం. అంటే ఎంతమంది వస్తున్నారో తెలిస్తే వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేయటం కోసం. పిల్లలు పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, అసలు మెయిన్ స్కీమ్ మాకు ఉపయోగం ఏంటంటేనండి, పెద్దవాళ్ళని ఎక్కువ మంది ఎక్కువ ఏం మాట్లాడలేదండి. భోజనం చేసావా, మందులు వేసుకున్నావా, అంత మించి ఇంకెవరు మాట్లాడలే. అందుకని కొత్త వాళ్ళు వస్తారు, వస్తే అదే ఇంటి పేరు వాళ్ళు అవ్వచ్చు, ఆ ఊరాళ్ళు అవ్వచ్చు, ఏదో దూరం బీరకాయ పీసు సంబంధం ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు కనపడితే వాళ్ళకి వీళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టామండి. ఇది బాగా క్లిక్ అయిందండి. ఇప్పుడు దగ్గర దగ్గర మాకు ఒక 500 మంది దాకా కట్టారు. ఇది దాంట్లో మాత్రం సింహభాగం చేసింది మా మా కోశాధికారి శివాజీ గారు. ఆయన మోర్ దాన్ 100 ఆయన కలెక్ట్ చేశారు. 100 మెంబర్స్ దగ్గర నుంచి. అవునండి, ఎందుకంటే ఒక రసీదు అది కలెక్ట్ చేయాలంటే ముందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి రిసీట్ ఇవ్వాలి. మినిమం 2 నుంచి 3 విజిట్స్ చేయాలండి. మా అందరిలోకి సింహభాగం ఈ అన్న ప్రసాదానికి చేసింది ఆయనేనండి. సూపర్ సార్. ఇది డైనింగ్ ఇది డైనింగ్ హాల్ అండి. అన్ని స్టెయిన్లెస్ స్టీల్ టేబుల్స్ పెట్టించాము, ఇవి నీట్ గా ఉంటుందని. మా ఫౌండర్ ట్రస్టీస్ అండి వీళ్ళంతా. నాగేశ్వరరావు గారు ముందు మొదట మీరు రాగానే చెప్పాను చూడండి, వాళ్ళందరూనండి. నారాయణరావు గారు, ఇప్పుడు మాకు ప్రస్తుతం ఉన్నది మాత్రం వాసుదేవరావు గారు, బసవేశ్వరరావు గారు, చివరి సత్యనారాయణ గారు. మిగిలిన వాళ్ళంతా కూడా కాలం చేశారండి. డైనింగ్ హాల్ లో పూజ కూడా ఉన్నట్టుంది. పూజ కూడా కనకదుర్గ పూజ చేస్తామండి. అంటే ఇక్కడికి అందరూ కూడా వస్తారండి. క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ కూడా వస్తారు, స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఇదేమో వంటగది అండి. మీరు వస్తున్నారని మేమేమి శుభ్రం చేయలేదండి. మీరు ఏ టైంలో అయినా రండి, మీకు ఇట్లాగే ఉంటుంది వంటగది. ఏంటి ఏం చేస్తున్నారు చూడొచ్చా? ఏం చేస్తున్నారు? కూర, అబ్బా ఆకుకూరలన్నీ కలిపి తిప్పనా? ఏం వేశారు? మామిడికాయ గుజ్జు అంటే అంటే మామిడికాయలు కట్ చేసి పచ్చి మామిడికాయ ఉడకబెట్టి నెల ఉంచుకుంటాం. కట్ చేసి ఉడకబెట్టినవి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారా? మామిడికాయ కొన్ని మామిడికాయలు. ఓకే, ఇదేంటమ్మా? సాయంత్రం చట్నీ కోసం. చట్నీ బీరకాయలు, టమాటాలు వేసి ఉడకేస్తాం. అబ్బా, ఇది ఈవినింగ్ చట్నీ కోసం ప్రిపరేషన్. చూద్దామా? కాలదేమో. లేదు లేదు, కారట్లేదు. ఇప్పుడు నాకు కూడా నా భోజనం మంచిగా సాంబార్, ఈరోజు ఆకుకూరల పులుసు. ఇక్కడ మీరే వంట చేస్తారు కదా, ఎంతమందికి వంట చేస్తారు మీరు? రోజు 40 మంది. 40 మంది మీరు ఒక్కరే చేస్తారు? కోసిస్తారు పిల్లలు, కట్ చేసిస్తారు, మీరు చేస్తారు. రోజు అసలు మెనూ ఏంటి? టిఫిన్ ఏం పెడతారు? ఏం వంట చేస్తారు? రోజు కూరకం, ఇడ్లీ, చపాతీ, ఉప్మా, దోశలు. దోశలు కూడా వేస్తారు? ఇవ్వండి 2 పేనాలు, ఇక్కడ 2 పేనాల మీద 2 అట్లు, తర్వాత దీని మీద ఒకటి. ముగ్గురు, 2 ఉంటారు, ఇక్కడ నుంచునే ఉంటాం. వాళ్ళకి అయ్యే వరకు సాఫ్ట్ దోశలు వేస్తారు, లేకపోతే చెక్క పేపర్ లాంటి సాఫ్ట్ వేస్తాం, బాగుంటాయి. ఓకే, ఈ రోజు ఏంటి మరి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ లో ఏం మెనూ? ఈ రోజు బంగాళదుంపల కుర్మా, చపాతీ. ఈ రోజు ఈ కూరలు అయితే మనం చూసాం కదా, మధ్యాహ్నం ఇది. సాయంత్రం మళ్ళీ ఇంకో వెరైటీ. అంటే పచ్చడి ఒకటి చేస్తున్నారు, దాంతో పాటు ఏం చేస్తారు? ఇంకా మళ్ళీ కూర వండుతాం. కూర చేస్తున్నారు. ఇక రైస్, కూరలు ఏ పూట కాకపోతే ఏ పూట యా పూట. వీటితో పాటు మజ్జిగ అట్లాంటివి ఏమైనా చేసి పెడతారా? పెరిగేస్తాం పొద్దున్న పూట, మధ్యాహ్నం, సాయంత్రం పూట మజ్జిగ, మధ్యాహ్నం టీ. ఇంకేమైనా వెరైటీ ఉంటే ఇస్తాం. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? 10 ఏళ్ళ నుంచి చేస్తాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సూర్యప్రకాష్ గారు నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి. ఓకే, మీరు రచయిత కూడా అని విన్నాం, నిజమేనా? అవును. ఏం రచించారు ఇప్పుడు వరకు? ఓల్డ్ ఎన్టీ రామారావు దేశోద్ధార సినిమా నేను రాసిందే. కమలాసన్ ప్రేయసి రావే నేను రాసిందే. దేవి నాగం సినిమా లేటెస్ట్ వచ్చింది నేను రాసిందే. ఇప్పుడు నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళేది శ్రీకాకుళం శివన్నాయుడు. దీనికి స్టోరీస్ రాస్తుంటారా? స్టోరీ, డైలాగ్స్, సాంగ్స్ కూడా. మళ్ళీ నేను 100 వసంతాలు హనుమాన్ జంక్షన్ బుక్ రాశాను. అది రీసెంట్ గా ఆవిష్కరణ అయింది, సన్మానం చేశారు మొన్న 3 days బ్యాక్. సూపర్ అండి.
నేను చదివింది అయితే మెటలర్జీ ఇంజనీరింగ్. బిలాయ్ స్టీల్ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 5 years నుంచి ఉంటున్నాం. 5 years నుంచి ప్రశాంతంగా ఉండాలి వచ్చాము. మాకు ఇక్కడ శాంతి నికేతన్ లాగా ఉంది. హాయిగా బిలాయ్ స్టీల్ ప్లాంట్ కట్టినాల్లో నేను ఒకడిని. సూపర్ అండి. 59లోనే I had been to Russia for training through Government of India. 1962 I got Best Worker Award in Bilaay Steel Plant. Gold medal and certificate. Our సంవత్సరాలకు 7 years పర్సనల్ సెక్రటరీ చేశారు. సరే, రామారావు గారి గురించి మీరు అప్పుడు మూవీ స్టోరీ రాశారు, ఒక 2 మాటలు. మాయల మామతో షూటింగ్ అప్పుడు కమలాకర్ కామేశ్వర దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆయనతో చేశాను. వెరీ ఫండమెంటల్, వెరీ స్ట్రిక్ట్ ఇన్ షూటింగ్. ఒక తడ స్టెప్స్ వేసాడంటే యాజ్ యూజ్ గా ఈ విల్ యాక్ట్ ఇట్. అంటే టేకింగ్ తక్కువ ఉంటాయి, టేకులు తక్కువ ఉంటాయి. అయ్యే కృష్ణాలకి అయితే 10 తీసుకోవాలి, శోభన్ బాబుకి అయితే 20 తీసుకోవాలి. మాతృదేవత శోభన్ బాబుతో చేశాను. బి మసూదా కళ్యాణ మండపం చేశాను అసిస్టెంట్ డైరెక్టర్ గా. ఆ టేకింగ్స్ వేరు, రామారావు గారి టేకింగ్స్. ఇప్పుడు రామారావు గారి మూవీలో ఏదైనా మర్చిపోలేని విషయం ఉందంటే ఆయనతో పాటు ఏది గుర్తుపెట్టుకుంటారు? ఆయన వెరీ స్ట్రిక్ట్ అండ్ ఫండమెంటల్, తర్వాత డిసిప్లిన్ ఎక్కువ. తెల్లారి 4:30కి ఆయన రెడీ అయిపోతాడు. నేను ఐ యూస్ టు గో టు హిమ్ హౌస్ షూటింగ్ తీసుకురావడానికి. అందుకే మీ రూమ్ బయట రామారావు గారు ఉన్నారా? అసలు కృష్ణుడు అంటే రామారావు గారు, రామారావు అంటే కృష్ణుడు. అదే కాదు, ఏ పాత్ర అయినా పాత్రలో లీనమైపోతాడు ఆయన. రామారావుగా కనపడు, ఆ పాత్రగా కనబడతాడు. మీకు రామారావు గారు అంటే ఇష్టమా? ఎవరంటే ఇష్టం? అందరూ ఇష్టమే, కాకపోతే ఆంగి కాబట్టి బాగుంటుంది. డైలాగ్ డెలివరీ కూడా మాడ్యులేషన్. ఒక డైలాగ్ చెప్తారా మీరు? డైలాగ్ అదే రక్తకర్ణి నాటకమే సీరియల్ రాసా, 23 episodes షూటింగ్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చి దాంచుకున్నారు అంతవరకు. చిన్న డైలాగ్ చెప్పండి. మాకైతే రచయితకి వాక్ దాట్ తక్కువ ఉంటుంది. కళ ఉండ పోటు వాక్కులు రాదు, స్పీచ్ రాదు, ఎలక్వెన్సీ తక్కువ ఉంటుంది. రాసిన డైలాగ్ చూపించబట్టి చూపిస్తా. బాబోయ్ ఇప్పుడు తీసే షూటింగ్ తీసేది ఇది. ఇదేమో ప్రేమ గులాబీ, ఒకటేమో మేమే ఇండియన్స్ పిక్చర్. చంద్రమరాడని జూనియర్ ఎన్టీఆర్. ఇదంతా మీ హ్యాండ్ రైటింగేనా? నా హ్యాండ్ రైటింగ్. జూనియర్ ఎన్టీఆర్ కోసం రాశా. చిన్నపిల్లతో చింటూ. ఈ నా లేఖలనే బయోగ్రఫీ, నా సొంతం. అయిపోయిందా? ప్రింటింగ్ వెళ్ళాలి. శ్రీరస్తు, ఓం నమ శివాయ, శుభమస్తు అండి. ఇది విఘ్నమస్తు. ఇది యాక్చువల్గా మేము వెడ్డింగ్ కార్డులో చూస్తాం శుభలేఖలు. #1 న్యూస్ ఛానల్. అక్షరమాలలో ప్రథమాక్షరం ఏ అయితే వార్తా సేకరణలో ప్రజలలో మమేకమై ప్రజావాణిని ప్రభుత్వ దృష్టికి తేవడం, చైతన్యం కలిగించి సహృదయంతో ప్రజల జీవితాలలో వెలుగులు నింపే కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా #1లో నిలుస్తున్న మన అందరి ఆత్మ బంధువు అయిన #1 న్యూస్ ఛానల్ దిగ్విజయంగా ప్రజల మన్ననలు పొంది జైత్రయాత్ర సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నర్రా సూర్యప్రకాష్ రావు గారు, కోనేరు చారిటబుల్ ట్రస్ట్. సూపర్ అండి, చాలా బాగా రాశారు. చూసారు కదా, నేను స్టార్టింగే చెప్పాను మీకు ఒక అద్భుతమైన ప్లేస్ని, మీరు ఎప్పుడు చూడని ప్లేస్ని చూపిస్తానని చెప్పి. ఇక్కడ మన కోనేరు చారిటబుల్ ట్రస్ట్లోకి వచ్చాము. మీరు అందరూ కూడా ఎవరైతే ఓల్డ్ ఏజ్ కాదు గోల్డ్ ఏజ్లో ఉన్న చక్క పెద్దవాళ్ళ మాటలు మీరు కూడా విన్నారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం పెద్దవాళ్ళతో ఎంత దగ్గరగా ఉంటే మనం భగవంతుడు కూడా మనల్ని ఇంకా డెవలప్ చేస్తాడు. మనం ఏంటంటే ఇంకా మంచి విషయాలను నేర్చుకుంటాము. ఇలాంటి మరి సరికొత్త ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో మధులలిత, గోసాల్ నుంచి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రం.